నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మిస్సిరి. లోకేష్ గారిని మంచు విష్ణు సీక్రెట్గా భేటీ అయ్యారా, అది కూడా చీకట్లో భేటీ అయ్యారా? సో దీనికి సంబంధించిన కథ మనకి వివరించడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ జగదేవ్ గారు. నమస్కారం సార్. నమస్తే అండి. సార్, ఇప్పుడు వస్తున్న వార్తలు ఏంటంటే లోకేష్ గారిని మంచు విష్ణు చీకట్లో భేటీ అయ్యారు అని చెప్పేసి, అంటే అది సీక్రెట్ భేటీ అంటున్నారు, అది చీకట్లో అంటున్నారు. సో ఇదేదో కొత్తగా అనిపిస్తుంది. సో అసలు ఈ కథ ఏంటి సార్? సీక్రెట్ భేటీ అంటేనే తెలుగులో చీకట్లో భేటీ అయ్యారని చెప్తాం సందర్భానుసారంగా. చీకట్లో అంటే తెర వెనుక, కొన్ని సందర్భాలు తెర వెనుకను వాడతాం, కొన్ని సందర్భాలు చీకట్లో మంత్రాలు జరిగాయంటే ఎవరికి తెలియకుండా జరిగాయి, ఎవరికి తెలియకుండా గోతులు తవ్వారు అని అంటారు కదా. అంటే దాని అర్థం బిహైండ్ ది సీన్స్ అని. సో ఆ సందర్భం ఏంటంటే, ఇప్పుడు లోకేష్ గారు యువగలం పాదయాత్ర ప్రారంభించినప్పటి నుంచి కూడా ఆయన యువగలం పాదయాత్రకు ముందు, పాదయాత్ర తర్వాత అని అనుకోవచ్చు ఒక విధంగా. లోకేష్ గారి బాడీ లాంగ్వేజ్ కానీ, ఆయన మాట తీరు కానీ, ఆయన ప్రవర్తన విధానం కానీ మీరు అబ్జర్వ్ చేయండి. అంతకుముందు చాలా ట్రోల్స్ ఎదుర్కొన్నారు. చాలా బాడీ లాంగ్వేజ్ కానీ, మాట్లాడే విధానం అంటారు, అంటే చేతులు మాట్లాడు, ఎక్కడ కూడా ట్రోల్ అవ్వకుండా, స్లిప్ అవ్వకుండా ఎంతో బాగా మాట్లాడు చాలామంది. ఎందుకంటే ఎంత విమర్శించే రామ్ గోపాల్ వర్మ కూడా లోకేష్ ఒక సందర్భంలో పొగిడాడు. ఆయన భలే చేంజ్ అయ్యాడు, ఎంత బాగా సినిమా వాళ్ళు మేక్ ఓవర్ అయ్యారంటారు. సినిమాకి మేక్ ఓవర్, స్టైల్ కానీ, హెయిర్ స్టైల్, డ్రెస్సింగ్ స్టైల్, బాడీ లాంగ్వేజ్ అంతా మార్చుకుంటుంటారు కదా. సో అట్లా ఈయనేంటి ఒకసారి ట్రాన్స్ఫార్మ్ అయిపోయాడులే అన్నట్టుగా వర్మ లాంటి వ్యక్తులు కూడా అన్నారంటే మరి చూసుకోండి. ఎందుకంటే బిగ్గెస్ట్ క్రిటిక్ ఆయన వర్మ గారు. అందులో టీడీపీ అంటే అసలు పడదు. అసలు ఒక మనిషిని మెచ్చుకోవడం అనేది మనం చూడం ఆయన. సో అలాంటి లోకేష్ గారు యువగలం స్టార్ట్ అయినప్పటి నుంచి కూడా నెక్స్ట్ ప్రపంచం ఇదే, ఇతనికి రాబోతుంది, టీడీపీ రాబోతుంది, టీడీపీలోకి వెళ్ళాలి అంటే ఒక ముఖద్వారం లోకేష్ అన్నట్టుగా అయిపోయింది ఆ యువగలంతో. ఆ తర్వాత చంద్రబాబు గారు అరెస్ట్ అవ్వడం, చంద్రబాబు గారు అరెస్ట్ అయిన తర్వాత ఈయన కాస్త మరికొద్దిగా హైప్ పెరిగింది అని కూడా. అక్కడ ఈయన ఆపితే పోలీసులతో ఆర్గ్యుమెంట్ విషయంలో కానీ ప్రతిదీ కూడా. సో అలా వెళ్తున్నప్పుడు ఇప్పుడు విష్ణు గారి పేరు తెర మీదకి వస్తుంది. కానీ అంతకుముందు చాలామంది ఇప్పుడు సోకాల్డ్ వైసీపీ ఎమ్మెల్యేలు, వాళ్ళ అనుచరులు కూడా ఆయన ఏ నియోజకవర్గాల్లో, ఏ గ్రామాల గుండా వెళ్ళారో ఆయా వ్యక్తులు చూచాయిగా లోకేష్ గారు అనుచరులను కలవడం స్టార్ట్ చేశారు. అప్పటి నుంచే, అంటే ఆల్మోస్ట్ అది ఒక 4-5 నెలల కిందట మాట. సో ఇప్పుడు రీసెంట్గానే కాదు, ఒక 15 days 20 days అయింది అనుకుంటా, విష్ణు గారు లోకేష్ ఎందుకో సీక్రెట్గా భేటీ అయ్యారని కూడా కొన్ని వార్తలు వస్తాయి. అది దీంట్లో చాలా రకాలైన వార్తలు వినిపిస్తున్నాయి. ఎలా అంటే ఈ ఇంపాక్ట్ అసలు మోహన్ బాబు గారిది కాస్త విష్ణు గారి మీదకి వచ్చింది ఇంపాక్ట్. ఎందుకంటే మోహన్ బాబు గారు గతంలో టీడీపీకి సంబంధించి ఫేవర్గా ఉండేవారు, తర్వాత పార్టీ మారారు, తర్వాత ఇప్పుడు వైసీపీ అదే జగన్మోహన్ రెడ్డి గారి కజినే విష్ణు గారి శ్రీమతి కాబట్టి, సో ఆ పరంగా కొన్ని రకాల వీళ్ళు వాళ్ళకే ఫేవరు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు విష్ణు గారికి ట్విన్స్ పుట్టినప్పుడు వీళ్ళు కలవడం, పలకరించడము, తర్వాత వీళ్ళు ఏదో సందర్భంలో వీళ్ళు కలవడము, ఆ తర్వాత మా ఎలక్షన్స్ కూడా ఒక రాజకీయ ఫక్కీలో జరిగాయని కూడా కథలుగా చెప్పుకున్నారు. ఎందుకంటే ఇండస్ట్రీ అంతా హైదరాబాద్లో ఉంది కాబట్టి ఇండస్ట్రీ ప్రముఖులు ఎవరైతే ప్రముఖ హీరోలు, ప్రముఖ నిర్మాతలు ఉన్నారో వీళ్ళెవరూ కూడా ఆంధ్ర ప్రభుత్వాన్ని, ఆంధ్ర ముఖ్యమంత్రిని లెక్క చేయట్లేదు అన్నట్టుగా కొన్ని అప్పట్లో వార్తలు వచ్చాయి. అందుకే వీళ్ళు తెలంగాణ హైదరాబాద్లో ఇక్కడ ఉన్నారు కాబట్టి ఇక్కడే పట్టించుకుంటున్నారు, అక్కడేం పట్టించుకోవట్లేదు. ఇక్కడ ఇండస్ట్రీలో కూడా సినిమా పెద్దల్లో కూడా గ్రిప్ రావాలి అంటే మనం ఏదో చేయాలి, మన వ్యక్తిని ఒకటి పెట్టాలి. అందుకే విష్ణు గారు జగన్మోహన్ రెడ్డి గారి వ్యక్తే ఇక్కడ నిలబడ్డారు. అందుకే ఎప్పుడూ లేనిది మా ఎలక్షన్స్ తారాస్థాయికి వెళ్ళిపోయే ఆర్గ్యుమెంట్స్ అవి అని కూడా అప్పుడులో రకరకాల కథనాలు సోషల్ మీడియాలో ట్రోల్స్ కూడా చూసాం. అప్పటికి సినిమా పెద్దలు కొందరు లొంగకపోతే సినిమా రేట్లు తగ్గించారని, కేవలం పవన్ కళ్యాణ్ గారిని టార్గెట్గా చేసి ఆయన సినిమాలు ఏవైతే ఉన్నాయో దానికి ₹10 టికెట్ పెట్టడం కానీ అట్లా విమర్శలు వచ్చాయి. అయితే ఇప్పుడు బిజినెస్ మ్యాన్కి ఎప్పుడు కూడా ఎలా ఉంటుందంటమ్మా, ప్రభుత్వంతో సంబంధం ఉండదు. ఏ పార్టీ వచ్చినా, ఏ గవర్నమెంట్ వచ్చినా వాళ్ళ బిజినెస్ సవ్యంగా వెళ్ళిపోవాలి, వాళ్ళు సక్రమంగానే వెళ్ళిపోవాలి అనే ఉంటుంది. మేబీ నేను అనుకోవడం ఏంటంటే విష్ణు గారు ఎప్పుడు కూడా ఆయన ఒక సపరేట్ జానర్లో ఉంటాడు. అంటే ఒక విధంగా మంచి బిజినెస్ మ్యాన్ అని కూడా విన్నాను నేను. అంటే ఒక స్కూల్స్, అదే ఇప్పుడు శ్రీ విద్యానికేతన్ అవి డెవలప్ చేయడంలో కానీ, లేదా కొన్ని రకాల హోటల్ బిజినెస్ స్టార్ట్ చేయడంలో కానీ, లేదా సినిమా ప్రొడ్యూసింగ్, ఫైనాన్స్ ఇట్లాంటివి ఏవి చేయడంలో కానీ,
ఆయన ఒక కొత్త రకమైన పంథాలో కూడా వెళ్తుంటారు. ప్రపంచ దేశాలు ఎక్కువ తిరుగుతుంటాడంట ఆయన. ఎందుకంటే ఒక సినిమా సెలబ్రిటీ ఇంటర్వ్యూలో కూడా చెప్పారు ఆయన. ఏమన్నారంటే, మాకు ఏ కంట్రీ వెళ్ళినా, ఏ కంట్రీలో ఏ హోటల్లో ఫుడ్ బాగుంటుంది, ఎక్కడ అకామిడేషన్ బాగుంటుంది, ఏ చూడదగ్గ ప్రదేశాలు అంటే ఫస్ట్ విష్ణుకే ఫోన్ చేస్తారట చాలామంది. అంటే అంత నాలెడ్జబుల్ పర్సన్ ఆయన. అంటే ఎలా బిజినెస్ స్ట్రాటజీ కూడా ఇది ఎలా తీసుకెళ్ళాలి, ఎలా అయితే బాగుంటుంది అని. సో అట్లాంటి వ్యక్తి కాబట్టి ఖచ్చితంగా మేబీ రాబోయే రోజుల్లో ఎలాగో గవర్నమెంట్ రాదని అనుకొని ఈయన కలిశారు. లేదంటే ఆ మధ్యన మోహన్బాబు గారు కూడా ఆ మధ్యన అంటే టీడీపీ గవర్నమెంట్ ఉన్నప్పుడు మాకు రీఎంబర్స్మెంట్ కింద ఫీజులు చాలా రాలేదని చెప్పి మదనపల్లి లేదా తిరుపతి మదనపల్లికి వెళ్ళే రోడ్లో ధర్నా కూడా చేశారు. మరి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఇవ్వట్లేదంట. గడిచిన 4 ఏళ్ళ నుంచి చాలా బకాయిలు పడ్డారు రీఎంబర్స్మెంట్ కింద డబ్బులు. మరి ఇక్కడ ఎక్కడ నోరెప్పట్లేదా? ఇక్కడ రిలేటివ్ అని నోరెప్పట్లేదా? అప్పుడు చంద్రబాబు గారి మీద దుయ్యబట్టడానికి నోరెత్తారా అనేవి కూడా రకరకాల వార్తలు వినిపిస్తున్నాయి. సో ఇవన్నీ సమస్య పోవాలంటే ఏం చేయాలి? పార్టీలకు అతీతంగా మేము బిజినెస్కి ఉంటున్నాం, మా వృత్తి ఏంటి, సినిమాలు తీసుకుంటాం, లేదా మేము కాలేజీలు నడుపుకుంటాం, లేదా ఇంక వ్యాపారం మీద చేసుకుంటాం, మాకు రాజకీయాలతో సంబంధం లేదు, ఎవరు వచ్చినా ఒకటే అనేలా కూడా ఉండొచ్చు. అంటే ఇక్కడ చూస్తే మంచు మనోజ్ గారి వైఫ్ వచ్చేసి టీడీపీ పార్టీకి చెందిన అంటే భూమా వాళ్ళ ఫ్యామిలీ నుంచి వచ్చిన మౌనిక. అంటే ఇప్పుడు ఆ రకంగా కూడా మొన్నటిదాకా చూసాం, వాళ్ళిద్దరి మధ్యన పొరపచ్చాలు వచ్చాయి, విష్ణుకి మంచుకి మధ్య అదే మనోజ్కి మధ్య పొరపచ్చాలు వచ్చాయి. సో ఇది 2 పార్టీలు ఉన్నాయి ఒకే ఇంట్లో అని చెప్పేసి కూడా, దానివల్ల ఏమన్నా అయ్యి ఉంటుందా? అది వ్యక్తిగతం, అది ఫ్యామిలీ పరంగా ఉంటుంది. నేను అదే చెప్తున్నాను కదా, ఫ్యామిలీ పరంగా ఉండేది ఇక్కడ హైలైట్ చేయరు. వాళ్ళకి ఏంటంటే రేపొద్దున మళ్ళీ టీడీపీ గవర్నమెంట్ వచ్చాక ఈ రియంబర్స్మెంట్ ఇవన్నీ ఇవ్వాలంటే వీళ్ళతో సానుకూలంగా ఉండాలి, సవ్యంగా ఉంటే కదా ఇవన్నీ బకాయిలన్నీ వస్తాయి, పెండింగ్ బకాయిలు. లేదంటే రావుగా. రేపొద్దున వీళ్ళు కూడా ఏ ముఖం పెట్టుకుని వాళ్ళ దగ్గరికి వెళ్తారు? వెళ్ళలేరుగా. సో అందుకే ఏం చేస్తున్నారంటే డైరెక్ట్గా చంద్రబాబు నాయుడు గారి దగ్గరికి వెళ్లకుండా చాలామంది ముందు లోకేష్ గారి అనుచరులని ముందు ఈ ప్రహరీ ఈ కోట దాటి వెళ్ళట్లేదు. ఈ కోట దాటితే బాగుంటుందనే ఉద్దేశం ముందు లోకేష్ గారి అనుచరులతో, ఆయన అనుయాయులతో కలిసి, ఆయన చుట్టూ ఉండే కోటరీ వాళ్ళని కలిసి ముందు అపాయింట్మెంట్ తీసుకొని సీక్రెట్గా కలవడము, లేదంటే ఆయన అనుచరుల ద్వారా కొంత ఇన్ఫర్మేషన్ పాస్ చేసి ఫ్యూచర్లో ఏమైనా తేడా వస్తే మాకు కొద్దిగా మీరే నిలబడాలి అనడము, ఇట్లాంటి ప్రయత్నాలు చేసుకుంటున్నారు ఎవరి మట్టుకు వాళ్ళు. మేబీ ఇది నా పర్సెప్షన్ సుమా, ఇది నేను ఖచ్చితంగా ఆయన కలిశారని అనట్లేదు. నా పర్సెప్షన్ ప్రకారం ఏంటంటే మేబీ ఒక బిజినెస్ మ్యాన్గా, ఒక కాలేజీకి మెయింటైన్ చేసిన ఒక కరస్పాండెంట్గా ఆయన ప్రయత్నాలు ఆయన చేసుకోవచ్చు కదా, తప్పే ఉంది. రేపు పొద్దున ఆయన కన్నప్ప అనే భారీ ప్రాజెక్ట్ కూడా చేస్తున్నాడు. ఆ ప్రాజెక్ట్ చేసినప్పుడు ఖచ్చితంగా సినిమా వాళ్ళకి ఫేవర్గా ఉండేలాగా చూసుకోవాలి. అంత పెట్టుబడి పెట్టిన తర్వాత సినిమాలు టికెట్ మళ్ళీ ₹10 పెడితే ఎంత లాస్ అమ్మ? దాని మీద ఎంతోమంది బతుకుతుంటారు కదా. ఇప్పుడు అలాంటివి హిట్ చేసాం అనుకోండి, సినిమాలు రిలీజ్ అయ్యి అనుకోండి, ఆయన నెక్స్ట్ సినిమా ఇంకోటి తీస్తాడు, ఇంకా దాని మీద బతుకుతుంటారు. సో బిజినెస్ ఇంకా పూర్తిగా విష్ణుగా అనే వ్యక్తి వైసీపీకి ఒకవైపు ఫేవర్గా అయిపోయారనే పేరు ఆల్రెడీ కొంతవరకు వచ్చేసింది, అంతే కదా. ఎందుకంటే మీరు అన్నట్టు మనోజ్ గారు కూడా కొన్ని స్పీచ్ల్లో మనోజ్ గారు కూడా ఏమంటున్నారు, వైసీపీకి వెయ్యొద్దని ఏమనట్లే, ఆయన ఎక్కడా అనలే. ఓటేసేది 5 ఏళ్ళు పరిపాలన, మన భవిష్యత్తు, మీరు ఆలోచించేయండి అనే చెప్తున్నాడు ఆయన. దానికి ఇలా ఏమంటున్నారు, ఖచ్చితంగా ప్రభుత్వం వైసీపీ ఉంది కాబట్టి ప్రభుత్వం వైసీపీకి ఆపాదించేసి మాట్లాడేస్తున్నారు సోషల్ మీడియాలో. ఆయన అలా తప్పుగా మాట్లాడలే. ఎవరైనా సరే ఆలోచించి మంచివాడినే ఎంచుకోండి, నిర్ణయం తీసుకోండి అని చెప్తున్నాడు. దానికి ఎలాగూ ఈ సోషల్ మీడియా కథనాల ప్రకారం మంచు విష్ణుకి మనోజ్కి పొరపచ్చాలు వచ్చాయని, అసలు మొత్తం తండ్రి యొక్క క్రెడిట్ అంతా విష్ణువే తీసుకుంటున్నాడని, మనోజ్ అసలు ఏం చేసుకోవట్లేదని, అది వాళ్ళ వ్యక్తిగతం, మనకు అనవసరం. మేబీ ఇప్పుడు విష్ణు ఎందుకు తీసుకుంటారు? విష్ణు యాక్టివ్గా అన్నీ చేస్తున్నారేమో. విష్ణు అన్ని ప్రాజెక్టులు చేయడం కానీ, సినిమాలు చేయడం కానీ, మనోజ్ ఆ మధ్యలో ఆయన ఏదో పర్సనల్ డిస్టర్బ్ అయ్యారు, ఆయన సినిమాలు తగ్గించుకున్నాడు. దానికి విష్ణు ఎందుకు కారణం అవుతారు చెప్పండి? అంతే కదా. తమ్ముడిగా నిలబెట్టాలనుకుంటాడు కానీ ఎందుకు తీసేయాలనుకుంటాడు? ఇప్పుడు వ్యక్తిగతం అంటారా, ఫ్యామిలీలో ఆస్తగాదాలు అంటారా, అది మనకు అనవసరం. అది వేరు, పార్టీలు వేరు, ఈ అభిప్రాయాలు వేరు. అల్టిమేట్గా బిజినెస్ రేపొద్దులో మొత్తం ఇదైతే లోకేష్ గారు చక్రం తిప్పే ఛాన్సెస్ ఉంటాయి కాబట్టి లోకేష్ గారికి ఫేవర్గా ఉంటే పోతుంది కదా. కొంతైనా బాబు గారికి రిక్వెస్ట్ చేసి మనకు రావాల్సినవి ఇప్పించడం, లేదా మన మీద ఏమైనా కక్ష సాధింపుల చర్యలు ఉంటే చేయకుండానే ఉంటారనే ఒక చిన్న ఆశ ఉంటుంది కదా ఎవరికైనా. అలాగే అయ్యుండొచ్చు. బయటకు వచ్చింది కాబట్టి జరిగిండొచ్చు. అప్పుడు ఎలక్షన్స్ ముందు కూడా రేవంత్ రెడ్డి గారు చంద్రబాబు నాయుడు గారు కలిశారు, ఆయన గురువు అని అన్నట్టుగా వార్తలు వచ్చాయి. దాంట్లో న్యూస్లో ఎక్కడా ఆధారాలు లేవు. ఇది ఆ నోట ఈ నోట వినబడిన సమాచారం. ఎవరికి తెలుసు? ఏ జర్నలిస్ట్ అయినా ఫాలో అవుతూ రేవంత్ రెడ్డి గారిని చూసేయడము.
అయిండొచ్చు కదా. కొంతమంది స్పైస్ ఉంటారు కదా. లేదా చంద్రబాబు నాయుడు గారు వాచ్మెన్కి ఎవడైనా జర్నలిస్ట్ అంటే పైసలు ఇచ్చి, అరే ఇక్కడికి వచ్చారా, రేవంత్ రెడ్డి గారు వచ్చారా, చెప్పురా బాబు కొద్దిగంటే ఆడేమో చెప్పాడేమో. మీరు అన్నట్టు స్పైస్ ఉంటారు, ఎవరు గూఢచారు. అలా కాకుండా ఇన్వెస్టిగేషన్ జర్నలిజం ఇప్పుడు వచ్చింది. సో అట్లా అయినా వచ్చి ఉండొచ్చు. సో ఇది కూడా దాంట్లో భాగంగానే మ్యాటర్ బయటకు లీక్ అయిందని నేను అనుకుంటున్నాను. సో ఏదైనా ఎవరు కూడా రాజకీయ నాయకులు ఎలా ఉంటే అందరిని ఆదరిస్తారమ్మా, ఎవరిని మొక్క మీద డోరేసారు పక్క తప్పుకోరు. సో రేపటి రోజున ఏం జరుగుతుందో మనం చూడాల్సింది. రైట్ సార్, రైట్. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ.